హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. ఐఏఎస్ అధికారి అంటే ఒక నిబద్ధతతో పనిచేయాల్సి ఉంటుంది కదా. అత్యున్నతమైన చదువు, అత్యున్నతమైన పదవుల్లో వాళ్ళు ఉంటారు. ప్రజల కోసం పనిచేయాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు ఒక ఐఏఎస్ను తయారు చేయడానికి ఎంతో ఖర్చు పెడుతుంటారు. సో అలాంటి వాళ్ళు ఏదైనా బాధ్యత స్వీకరించినప్పుడు చాలా పర్ఫెక్ట్గా పనిచేయాల్సి ఉంటుంది. కానీ కొంతమంది ఐఏఎస్ అధికారులు, కొంతమంది మాత్రమే తమ విధులకు తిలోదకాలిచ్చి అవినీతిలో కూరుకొని పోతూ బ్యూరోక్రాట్స్ అన్న పదానికే తలవంపులు తెస్తూ ఉన్నారు. అందులో మొదటిగా మనం చెప్పుకోవాల్సిన వ్యక్తి నవీన్ మిట్టల్ ఐఏఎస్. అతని మీద ఎన్నెన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కోర్టు కూడా ఎన్నోసార్లు మొట్టికాయలు వేసింది, తప్పు చేశారు అని. కానీ ఎందుకనో గత ప్రభుత్వాలు అతన్ని పట్టించుకోకపోవడం, అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణమైన విషయం. నవీన్ మిట్టల్ ఎక్కడ ఉన్నా, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా అవినీతి అవినీతి అవినీతి, లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలు అతని మీద ఉన్నాయి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ యొక్క 1996వ బ్యాచ్కి చెందిన వ్యక్తి ఈ నవీన్ మిట్టల్. ఆ తర్వాత తెలంగాణ కేడర్కు కేటాయించబడ్డాడు. అతను ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో బీటెక్ చేశాడు. తన 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో నవీన్ మిట్టల్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా, కృష్ణా హైదరాబాద్ జిల్లాల కలెక్టర్గా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో స్పెషల్ కమిషనర్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కమిషనర్గా, ఫైనాన్స్ సెక్రటరీగా, ఆ తర్వాత పలు పదవులు నిర్వహించాడు. రాష్ట్రంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్లో కూడా ఆయన విధులు నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం నవీన్ మిట్టల్ తెలంగాణ రాష్ట్రంలో ప్రిన్సిపల్ సెక్రటరీ ల్యాండ్ అండ్ రెవెన్యూలో ఉన్నాడు. అయితే ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే, నవీన్ మిట్టల్ ఎక్కడ పని చేసినా వ్యవస్థల్ని సర్వనాశనం చేయడంలో పేరుగాంచడం. ఇది ఐఏఎస్ అనే పదానికే తలవంపులు, సిగ్గుచేటు. గౌరవ న్యాయస్థానాలు అతనిని దోషిగా నిర్ధారించినా అతనిపై ఎలాంటి చర్యలు జరగలేదు. ఒక్కటి కాదు, రెండు కాదు, ఎన్నెన్నో ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. గత ప్రభుత్వాలు ఎందుకు అతనిని పట్టించుకోలేదు అర్థం కాదు. నిజంగా అతనితో ఎలాంటి లాలూచీలు పడిందో అప్పటి ప్రభుత్వం అన్నది ఎవరు చెప్పలేకపోతున్నారు. ఏమిటి అసలు, ఎన్ని నాంపల్లిలో ఇంకా చాలా చాలా చోట్ల తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించడం, ఒకరి స్థలాన్ని ఇంకొకరికి కేటాయించడం, అలాగే నిజాం కాలేజీలో విద్యార్థినులు తమ బాధలు చెప్పుకుంటూ స్ట్రైక్ చేస్తే వాళ్ళందరినీ దుర్భాషలాడడం, వాళ్ళని తిట్టడం, వాళ్ళ మీద రెచ్చిపోవడం ఒక్కటి కాదు. అలాగే ఆయన ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శిగా ఉన్నప్పుడు ఎన్నెన్నో అవినీతి పనులు చేశాడు. చాలామంది ఆయనకి కితాబు ఇస్తారు. అతను ఎక్కడ పనిచేసినా వ్యవస్థను మారుస్తాడు. ఏం మారుస్తాడు, ఎలా మారుస్తాడు? అవినీతిమయం చేసి మారుస్తాడా? నవీన్ మిట్టల్ మీద పోయిన గవర్నమెంట్ ఏదైతే ఉందో బీఆర్ఎస్, వాళ్ళు చాలా ప్రేమను చూపించారు. ఎందుకు? నవీన్ మిట్టల్ చేసే అవినీతి సొమ్ములో ఆ కన్సర్న్ ఎవరైతే మినిస్టర్ ఉన్నాడో వాళ్ళందరికీ భాగం ఉందా? చెప్పుకోవడానికి, వినడానికి చాలా దారుణమైన విషయం ఇది. ఎలా సపోర్ట్ చేస్తారు నవీన్ మిట్టల్ని అప్పటి గవర్నమెంట్? కోర్టు చెప్పింది దోషి అని. మరి మీరేం చేస్తున్నారు? ఎందుకు అతన్ని శిక్షించలేదు? ఎందుకు అతన్ని ప్రాసిక్యూట్ చేయలేదు? ఐఏఎస్ అధికారిగా ఉంటూ ప్రజలకు విస్తృతమైన సేవలు అందించాల్సిన గురుతర బాధ్యత కలిగిన నవీన్ మిట్టల్ ఐఏఎస్ ఇంత అవినీతిపరుడుగా పేరుగాంచడం ఏంటి? ఇన్ని అవినీతి వ్యవహారాలు చేయడం ఏంటి? పోనీ
అవన్నీ అబద్ధాలా అంటే కాదు. ఎన్నో కేసులు అతని మీద నమోదయ్యాయి. కోర్టు కూడా దోషి అని చెప్పింది. అతని మీద చర్యలు తీసుకోమని చెప్పింది. కానీ జరగలేదు అలా. అంటే ఏమిటి? అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది? కోర్టును గౌరవించారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలని పక్కన పడేశారు. ఏదో క్లాస్ చూపించి, ఏదో జీవో తయారు చేసి రిలీజ్ చేసి దాని ప్రకారం అతను దోషి కాదు అని నిరూపించడానికే ఉన్నాయా ఈ ప్రభుత్వాలు? నవీన్ మిట్టల్ ఐఏఎస్ ఎలా చదివాడు? ప్రజలు కట్టిన పన్నులతోనే కదా ప్రభుత్వం అతన్ని అంత ఉన్నత స్థాయి చదువులు చదివించింది. ఎవరి డబ్బులతో అతను అధికారి అయ్యాడు? ఎవరి డబ్బులతో అతను ఇంత పెద్ద చదువులు చదివాడు? కాస్తన్నా సిగ్గుండాలి కదా ఈ ప్రభుత్వాలకి, అతనికైనా. ఇంత దారుణంగా బ్యూరోక్రాట్స్ అని పేరు తెచ్చుకున్న వ్యక్తి, అంత ఉన్నత స్థానంలో ఉన్నతంగా బతకాల్సిన వ్యక్తి అవినీతిలో కూరుకుపోతే ఇంకెవరు ప్రజలకు సుపరిపాలన అందిస్తారు? ఏ అధికారి ప్రజల గురించి ఆలోచిస్తాడు? ఎలా? ఏమిటి? ఏం జరుగుతుంది? అసలు ఏం జరిగింది? నవీన్ మిట్టల్ వల్ల ఎంతోమంది నిరుద్యోగులు తమ జీవితాల్ని నాశనం చేసుకున్నారు. నాశనం చేశాడు అతను. సో ఒక ఐఏఎస్ అధికారి గురించి మాట్లాడడం నాకు కూడా బాధగానే ఉంది. బట్ అతను చేసిన పనులేంటి? ఇది కాదు కదా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. ఎన్ని ఆరోపణలు సాక్ష్యాలతో సహా ఉన్నాయి. వివిధ మీడియాలు, పత్రికలు అతని గురించి రాశాయి, ఇప్పటికే సాక్ష్యాలు కూడా చూపించాయి. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఎందుకు అతని మీద చర్యలు తీసుకోలేకపోయారు? ఇంతమంది జీవితాలతో ఆడుకున్న ఒక ఐఏఎస్ అధికారిని ఎందుకు కౌగిలించుకొని దగ్గర తీసుకుంటున్నారు? అతన్ని తప్పు చేస్తే ఎవరైనా ఒకటే, వాడు ఐఏఎస్ కావచ్చు, సీఎం కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఎమ్మెల్యే ఎవడైనా కావచ్చు, శిక్షించాలి కదా. మరి ఎందుకు వెనుకాడుతున్నారు? సో ఇప్పటికైనా మించిపోయింది లేదు. కొత్త ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి చాలా చురుగ్గా దూసుకుపోతున్నాడు. డైనమిక్గా తన పరిపాలన పందా ఏంటో చూపిస్తున్నాడు. దయచేసి రేవంత్ రెడ్డి గారు, ఈ నవీన్ మిట్టల్ ఇప్పుడు ఎక్కడో రెవెన్యూ దాంట్లో ఉన్నాడు కదా, ఒక్కసారి అతని మీద ఎంక్వైరీ వేయండి. అతను చేసిన అరాచకాలని బయటికి తీసుకురండి దయచేసి, ప్లీజ్. శిక్షించండి. చాలామందికి న్యాయం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. ఇది చాలా అవసరం. ఇలాంటి అధికారులు ఉండకూడదు రాష్ట్రంలో. ఎస్. సో మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ఇలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకొని వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ బీవీఆర్ రావు signing off.